వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను అలంకృత. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సెలబ్రిటీ అయినా నార్మల్ వాళ్ళైనా ఫైన్లు అని చెప్తున్నారు. సో దీని గురించి చాలా డెప్త్గా మాట్లాడుకుందాం. ఏంటని మీరు అనుకోవచ్చు. అన్నపూర్ణ స్టూడియో గురించి అండ్ అలాగే రామనాయుడు గారి స్టూడియో గురించి కూడా కొన్ని వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ఆ విషయాల గురించి మనం ఇప్పుడు దాసరి విజ్ఞాన్ గారితో చర్చిద్దాం. హాయ్ సార్. హలో. జనరల్గా స్టూడియోస్ అంటే ఇప్పుడు రెండు పేరు దగ్గర స్టూడియోస్, బట్ మాకు ఎలా పోర్ట్రే అవుతుందంటే వీళ్ళు లైక్ అంటే కామెంట్లు పెట్టే జనాలు కానీ లేదంటే టీవీ ఛానల్స్లో వేసేది కూడా వీళ్ళు ఎన్ని కోట్లు దొబ్బుతారు, ఇంత సర్వీసులు చేస్తారు, ఇవన్నీ చిన్న ఫైన్లే కదా, ఎందుకు ఎగ్గొడుతున్నారు గవర్నమెంట్కి అనే పరంగా వెళ్తుంది. అసలు మ్యాటర్ ఏంటి? ఇక్కడ జరిగింది ఏంటంటే స్టూడియోలో ట్రేడ్ ఎక్కడ జరుగుతుందో దానికి మనం ట్యాక్స్ కడతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైటెక్స్ ఎగ్జిబిషన్ ఉంది, దాన్ని నేను ఇప్పుడు కాసేపు స్టూడియోస్తో పోలుస్తా. హైటెక్స్ ఎగ్జిబిషన్లో హాల్ 1, హాల్ 2, హాల్ 3, హాల్ 4 అలా ఉంటాయి. ఇప్పుడు ఇంకొక పెద్ద హాల్ కూడా ఒకటి కట్టారు. ఇంకా లోపల ముందుకు వెళ్తే హెచ్ఐసిసి అది నోవోటెల్ పరిధికి వస్తుంది, వదిలేద్దాం దాన్ని. అండ్ గ్రౌండ్ ఉంటుంది వెనకాల. నేను ఒక ఫుడ్ ఫెస్టివల్ చేసా ఆ గ్రౌండ్లో. ఆ గ్రౌండ్ని అమ్ముతారు మనకి. అండ్ హాల్తో పాటు పక్కన స్పేస్లో మధ్యలో ఉన్న స్పేస్లో టెంపరీ ఫుడ్ స్టాల్స్ వేసి ఇటు కానీ అటు కానీ ఎగ్జిబిషన్స్ జరిగినప్పుడు అది కూడా యూజ్ చేస్తారు. కొన్నిసార్లు టికెట్ కౌంటర్ అక్కడెక్కడో పెట్టి అక్కడ నుంచి ఇక్కడ కార్పెట్ వేస్తారు. కానీ నీకు ట్రేడ్ లైసెన్స్ కట్టమంటే, ఫీజు కట్టమంటే ఈ హాల్లోనే కదా వ్యాపారం జరిగేది. దాని విస్తీర్ణం ఎంత ఉంటుందో ఆ విస్తీర్ణానికి మాత్రమే వీళ్ళు ట్యాక్స్ కడతారు. కానీ వ్యాపారం కంప్లీట్ ఏరియాలో అప్పుడప్పుడు, అంటే అదంతా టెంపరీ అది, బట్ సమ్టైమ్స్ దే డూ, బట్ ఈవెన్ దో దే ఛార్జ్. ఇలా ఉంటుంది కొన్ని సిచ్యువేషన్స్. ఇప్పుడు ఇంకోటి చెప్పనా, నువ్వు రోడ్ మీద షాప్ ఉంటుంది, షాపుకంటూ నువ్వు కమర్షియల్ లైసెన్స్లు అన్నీ తీసుకుంటావు. ఆ షాప్ మందం అది ఎంత విస్తీర్ణంలో ఉందో చూపించి అంతవరకు చేసుకుంటావు. అయిన తర్వాత షట్టర్ తెరిచి ముందు ఏం చేస్తావంటే ఒక కర్రీ పాయింట్ డబ్బా పెడతావు. నువ్వు కట్టేది షాపుకే, ఆ విస్తీర్ణాన్నే మెన్షన్ చేస్తావు. కానీ ఏం చేస్తావు, ముందు కర్రీ పాయింట్ డబ్బా, ఇటు ఒక పాన్ డబ్బా, దాని ముందు ఇంకేవాడో ఒక ఆంటీని కూర్చోబెట్టేసి ఆమె రోజు పొద్దున సాయంత్రం బజ్జీలు వేస్తూ ఉంటుంది. మళ్ళీ మొత్తం అన్ని సర్దేసి లోపల పెడతావు, చూడు నా షాప్ ఇంతే అంటావు. కానీ తెరిస్తే ఆడిదాకా వస్తాం, 4 బిజినెస్లు జరుగుతుంటాయి, వ్యాపారం అక్కడ దాకా వస్తుంది. మళ్ళీ అవన్నీ సర్దేసి ఇక్కడ మూసేస్తాం, ఇంతే అయిపోయింది. పళ్ళ దుకాణాలు, షాప్ ఇంతే. పొద్దున ఓపెన్ చేసి ఈ నుంచి అక్కడ దాకా పరిచేస్తాం మొత్తం, మళ్ళీ మొత్తం ఇక్కడ తెచ్చేసుకుంటాం. ఇట్లాంటి సిచ్యువేషన్స్ చేస్తారు. కానీ ట్రేడ్ లైసెన్సులు దీనికే కడతారు, ప్రతి చోట జరిగేదే. అయితే ఇప్పుడు ఎందుకో స్టూడియోల మీద పడ్డారు నాకు తెలియదు. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో, ఇందాక నీకు చెప్పిన హాల్ 1, హాల్ 2 దాకా మన సారథి అన్నపూర్ణ రామనాయుడు స్టూడియోలో ఏమవుతుందంటే ఫ్లోర్స్ ఉంటాయి, అవి పర్మనెంట్ సెటప్స్ ఫ్లోర్స్. దాంట్లోనే సెట్ వేసుకొని డ్యాన్స్ షూట్లు, ఆ షూట్లు, ప్రోగ్రామ్ షూట్లు జరుగుతూ ఉంటాయి. వీళ్ళు దానికంటూ ట్రేడ్ లైసెన్స్ కడతారు. నెక్స్ట్ నీ బిజినెస్ ఇంకెక్కడ జరుగుద్ది, లోపల ఏదైనా యూట్యూబ్ ఛానల్ ఉన్నా, ఆ ఎడిటింగ్ డబ్బింగ్ స్టూడియో ఉంటుంది కదా, అది కూడా నువ్వు బిజినెస్గా చేసేదాంట్లో డబ్బింగ్ చెప్తావు, ఎడిటింగ్ చెప్తావు, రికార్డింగ్, పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియో, అందులో బిజినెస్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించి కూడా నువ్వు ట్యాక్స్ కడతావు, దాని విస్తీర్ణం తగ్గట్టు. కంప్లీట్ స్టూడియో కొన్ని ఎకరాల్లో విస్తరించి ఉంటుంది. నువ్వు అప్పుడప్పుడు వాడతావు, గార్డెన్లో వాళ్ళు నవ్వుకుంటూ అటు ఇటు వెళ్ళడం, లేకపోతే ఆ ఇంటి నుంచి బయటికి రావడం, బైక్ మీద రోడ్డు మీద వెళ్ళడం, ఇవి రోడ్డు ఇవన్నీ అప్పుడప్పుడు వాడుతూ ఉంటాం. కానీ అది టెంపరీ లాగా ట్రీట్ చేసి ఈ విస్తీర్ణంలోనే మేము బిజినెస్ చేస్తాం, ఇదంతా రోడ్డు, అది పార్కింగ్ ఏరియా, అది లాను, ఇది జస్ట్ అట్లా షోకుండే ఇది అని చూపించుకుంటాం. ఫంక్షన్ హాల్స్ వాళ్ళు కూడా ఇదే చేస్తారు. ఏం చేస్తారంటే నీ ఫంక్షన్ హాల్ ఎంత ఉందో దానికి మాత్రమే వాళ్ళు ట్యాక్స్ కడతారు. బఫే కోసం అక్కడ లాన్లో పెడతారు. నెక్స్ట్ ఇటు సంగీత్ ఏదో ఏర్పాటు చేస్తారు, అంతా వాడతారు. బట్ మళ్ళీ ఓవరాల్గా వచ్చేసరికి ఫంక్షన్ హాల్ ఎంత విస్తారో అంతే, దానికే ట్యాక్స్. ఇట్లా ఫంక్షన్ హాల్స్కి ఉంటుంది, అందుకే బాగా సంపాదిస్తారు వాళ్ళు. బ్యాంక్వెట్ హాల్స్కి అది కుదరదు, ఎందుకంటే ఖచ్చితంగా రూమ్ డబ్బా ఉంటుంది కాబట్టి ఆ విస్తీర్ణం తగ్గట్టే, అందుకే వాడు పర్ ప్లేట్ ఛార్జ్ చేస్తాడు. మీరు ఎన్ని ప్లేట్లు తీసుకుంటే అన్నీ అన్నట్టుగా. ఇట్లా ఒక్కొక్కరి వ్యాపారం కొన్ని ఉంటాయి. పడాలి అనుకుంటే ఫంక్షన్ హాల్స్ మీద పడవచ్చు, కన్వెన్షన్ సెంటర్స్ మీద పడవచ్చు, మన సినిమా స్టూడియోల మీద కూడా పడవచ్చు. బట్ ఏంటో ప్రజెంట్ ఈ 2 స్టూడియోల మీద ఫోకస్ పెట్టారు. అంటే ఇదంతా టెంపరీ సెట్. షాప్స్, బయట షాప్స్ మీద కూడా పెట్టచ్చు, చేయాలంటే అన్ని మీద చేయొచ్చు. ఇది ఇలా జరిగే బిజినెస్ నేను చెప్పేది. బట్ దే ఆర్ పేయింగ్ ట్యాక్స్. అంటే నువ్వు
ఇంతలో వ్యాపారం చేసుకొని ఇంతే చేస్తున్నానని ట్యాక్స్ కడుతున్నావు, ఇదంతటికి ట్యాక్స్ వేస్తే నువ్వు ఇంత కట్టాల్సి వస్తుంది, అంత కట్టండి అని అడుగుతున్నారు. ఒకవేళ వీళ్ళు నిజంగా అంత ట్యాక్స్ కడితే ఇది మళ్ళీ నిర్మాతలకు భారం అవుతుంది. కడతాం, ట్యాక్స్ కడతారు. ఏం చేస్తారు, ఇప్పుడు నీకు బలవంతంగా ప్లస్ జిఎస్టీ ఎక్స్ట్రా అని చెప్తున్నారు ఎక్కడికన్నా వెళ్తే, దాన్ని నువ్వు ఖచ్చితంగా కట్టాలి అని. మేము ఛార్జ్ చేయట్లేదండి, అది వెళ్ళిపోతుంది అని చెప్తారు. ఇక్కడ వీళ్ళు కూడా అదే చేస్తారు. ఇప్పుడు ఒక ప్రొడ్యూసరు అందులో ఒక పాట చిత్రీకరణకు వస్తే ఇంతకుముందు లక్షలు అయ్యేది ఇప్పుడు 4 లక్షలకు 5 లక్షలకో పెరుగుద్ది. నిర్మాతలపైన మళ్ళీ భారం పడుతుంది. ఏ ప్రొడక్షన్ కంపెనీ ఎంటర్ అయినా సరే వాళ్ళకే ఉంది స్టూడియో, రేట్ పెంచుతాడు అంతే. ఓకే, సో అందుకని ఇప్పుడు ఇది లేదంటే ఇది మళ్ళీ ఇంకో బెనిఫిట్ అవుతుంది. రేపు సల్మాన్ ఖాన్ కట్టే స్టూడియోకి బెనిఫిట్ అవుతుంది. ఎలా? ఆయన ఇప్పుడు మన భారత్ ఫ్యూచర్ సిటీ అని డెవలప్ చేస్తున్నారు. సెజ్ అంటే ఏంటో తెలుసు కదా నీకు, స్పెషల్ ఎకనామిక్ జోన్స్. ఐటీ సెజ్ అని ఎందుకు అంటారంటే అక్కడ నీకు రెంట్లు తక్కువ ఉంటాయి, స్పెషల్ ఎకనామిక్ జోన్ కిందకి వస్తుంది, అది ప్రభుత్వం ఇవ్వాలి. అట్లా ఇప్పుడు సల్మాన్ ఖాన్కి తక్కువ రెంట్కి ల్యాండ్ ఇచ్చేస్తున్నారు. రేపు ఆయన కడతాడు, ఆయనకి ఈ భారం ఉండదు. అక్కడ అంత రెంట్ ఇవి కట్టాల్సిన అవసరం ఉండదు. సో అక్కడ ఛార్జెస్ తక్కువ ఉన్నాయి అనుకో, ఈ రేపటి నుంచి అన్నపూర్ణలో రామనాయలో చేసుకునే షూటింగ్ ప్రొడ్యూసర్లు అందరూ అక్కడికి వెళ్ళిపోతారు, అక్కడ తక్కువ అని. సో అది ఇప్పుడు అట్లా అంటే మరి రామోజీ ఫిలిం సిటీకి ఎన్ని కోట్ల ట్యాక్స్ వేయాలి నువ్వు? అమ్మో చెప్పు. ఇప్పుడు అన్నపూర్ణ రామనాయుడు పక్కన పెట్టేద్దాం, కంప్లీట్ రామోజీ ఫిలిం సిటీ ఎంత ఉంది, అది ఒక ఊరు, ఓ దేశం, చిన్న దేశం అది, దానికి ఎంత ట్యాక్స్ వేయాలి? అమ్ముకోవాల్సి వస్తుంది మొత్తం. అట్లా ఉంటుంది. థ్యాంక్ యూ.